ఓం శాంతి. మే 2వ తారీఖు 2024 ప్రాతఃమురళి. ఓం శాంతి. బాబ్దాదా మధువనము. ఈరోజు మధుర మహావాక్యాలు బాబా చెప్తున్నారు. మధురమైన పిల్లలు, జ్ఞానం యొక్క బుల్బుల్గా అయ్యి తమ సమానముగా తయారు చేసే సేవను చేయండి. ఎంతమందిని నా సమానంగా తయారు చేశాను, స్మృతి చార్ట్ ఎలా ఉన్నది అన్నది చెక్ చేసుకోండి. ప్రశ్న: భగవంతుడు తన పిల్లలతో మనుషులు చేయలేని ఏ ప్రతిజ్ఞను చేస్తారు? జవాబు: భగవంతుడు ఏమని ప్రతిజ్ఞ చేస్తారంటే, పిల్లలు, నేను మిమ్మల్ని మన ఇంటికి తప్పకుండా తీసుకువెళ్తాను. మీరు శ్రీమతముపై నడుస్తూ పావనంగా అయినట్లయితే ముక్తి మరియు జీవన్ముక్తిలోకి వెళ్తారు. ముక్తిలోకైతే ప్రతి ఒక్కరూ వెళ్లాల్సిందే. ఎవరు కోరుకున్నా కోరుకోకపోయినా కానీ బలవంతంగానైనా లెక్కాచారాలను సమాప్తం చేయించి తీసుకువెళ్తాను. బాబా అంటారు, నేను ఎప్పుడైతే వస్తానో అప్పుడు మీ అందరూ వానప్రస్థావస్థకు చేరుకుంటారు. నేను అందరినీ తీసుకువెళ్తాను. ఓం శాంతి. పిల్లలు ఇప్పుడు చదువు పట్ల అటెన్షన్ పెట్టాలి. సర్వగుణ సంపన్నులు, 16 కళల సంపూర్ణులు అన్న గాయనమేదైతే ఉందో ఆ గుణాలన్నింటినీ ధారణ చెయ్యాలి. నాలో ఈ గుణాలు ఉన్నాయా అని మిమ్మల్ని మీరు చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఎవరైతే ఆ విధంగా తయారవుతారో వారి వైపుకే పిల్లలైన మీ అటెన్షన్ వెళ్తుంది. ఇప్పుడు ఇదంతా చదవడం మరియు చదివించడంపై ఆధారపడి ఉంది. నేను ఎంతమందిని చదివిస్తున్నానని మీ హృదయాన్ని మీరు ప్రశ్నించుకోవాలి. సంపూర్ణ దేవతలుగా అయితే ఎవ్వరూ తయారవ్వలేదు. చంద్రుడు సంపూర్ణతను చేరుకున్నప్పుడు ఎంతటి ప్రకాశాన్ని ఇస్తాడు. ఇక్కడ కూడా నెంబరు వారు పురుషార్థానుసారంగా ఉన్నారా అన్నది చూడడం జరుగుతుంది. ఇది పిల్లలు కూడా అర్థం చేసుకోగలరు, టీచర్ కూడా అర్థం చేసుకుంటారు. వీరేమి చేస్తున్నారు, నా కొరకు ఏ సేవను చేస్తున్నారని ఒక్కొక్క బిడ్డ వైపుకు దృష్టి వెళ్తుంది. ఈ విధంగా అన్ని పుష్పాలను చూస్తారు. అందరూ పుష్పాలే. ఇది పుష్పాల తోట కదా. ప్రతి ఒక్కరికి తమ అవస్థ గురించి తెలుసు, తమ సంతోషం గురించి తెలుసు. అతీంద్రియ సుఖమయమైన జీవితము ప్రతి ఒక్కరికి ఎవరికి వారికి అనుభవం అవుతుంది. ఒకటేమో తండ్రిని చాలా చాలా స్మృతి చేయాలి. స్మృతి చేయడం ద్వారానే ప్రతిఫలం లభిస్తుంది. తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అయ్యేందుకు పిల్లలైన మీకు చాలా సహజమైన ఉపాయాన్ని తెలియజేస్తాను. అదేమిటంటే స్మృతి యాత్ర. ప్రతి ఒక్కరూ తమ హృదయాన్ని ప్రశ్నించుకోవాలి, నా స్మృతి చార్టు సరిగ్గా ఉందా? ఎవరెవరిని తమ సమానంగా తయారు చేస్తున్నాను? ఎందుకంటే మీరు జ్ఞానం యొక్క బుల్బుల్ కదా. కొందరు చిలుకలు ఉన్నారు, కొందరు ఇంకెలాగో ఉన్నారు. మీరు పావురాలుగా కాదు, చిలుకలుగా అవ్వాలి. స్వయాన్ని లోపల ప్రశ్నించుకోవడం చాలా సహజము. తండ్రి నాకు ఎంతవరకు గుర్తున్నారు, అతీంద్రియ సుఖములో ఎంతవరకు ఉంటున్నాను? మనుషుల నుండి దేవతలుగా అవ్వాలి కదా. మనుషులైతే మనుషులే. స్త్రీ పురుషులు ఇరువురు చూడడానికైతే మనుషులుగానే ఉంటారు.
మళ్ళీ మీరు దైవీ గుణాలను ధారణ చేసి దేవతలుగా అవుతారు. మీరు తప్ప దేవతలుగా అయ్యేవారు ఇంకెవరూ లేరు. దైవీ వంశం యొక్క సభ్యులుగా అయ్యేందుకే ఇక్కడికి వస్తారు. అక్కడ కూడా మీరు దైవీ వంశం యొక్క సభ్యులుగా ఉంటారు. అక్కడ మీలో ఎటువంటి రాగద్వేషాల గుర్తులు ఉండవు. ఇటువంటి దైవీ పరివారానికి చెందిన వారిగా అయ్యేందుకు ఎంతగానో పురుషార్థం చెయ్యాలి. చదవడం కూడా నియమానుసారంగా చదువుకోవాలి. ఎప్పుడూ మిస్ చేయకూడదు. అనారోగ్యంగా ఉన్నా కానీ బుద్ధిలో శివబాబా స్మృతి ఉండాలి. ఇందులో నోటిని ఉపయోగించాల్సిన పని లేదు. ఆత్మకు తెలుసు మేము శివబాబా పిల్లలము, బాబా మనల్ని తీసుకువెళ్లేందుకు వచ్చారు అని. ఈ ప్రాక్టీస్ చాలా బాగా ఉండాలి. ఎక్కడ ఉన్నా కానీ తండ్రి స్మృతిలో ఉండండి. శాంతిధామంలోకి, సుఖధామంలోకి తీసుకువెళ్లేందుకు తండ్రి వచ్చారు. ఇది ఎంత సహజము. ఎక్కువగా ధారణ చేయలేని వారు చాలామంది ఉన్నారు. అయితే సరే, స్మృతి చేయండి. ఇక్కడ పిల్లలందరూ కూర్చొని ఉన్నారు. ఇందులో కూడా నెంబరు వారుగా ఉన్నారు. అవును, అలా తప్పకుండా తయారవ్వాలి. శివబాబాను తప్పకుండా స్మృతి చేస్తారు. అందరూ ఇతర సాంగత్యాలను వదిలి ఒక్కరితో సాంగత్యాన్ని జోడిస్తారు. ఇంకెవ్వరి స్మృతి ఉండకపోవచ్చు, కానీ ఇందులో చివరి వరకు పురుషార్థం చేయాల్సి ఉంటుంది, శ్రమించాల్సి ఉంటుంది. లోపల ఒక్క శివబాబా స్మృతియే ఉండాలి. ఎక్కడికైనా విహరించడానికి వెళ్ళినా కానీ లోపల తండ్రి స్మృతియే ఉండాలి. నోటిని ఉపయోగించాల్సిన అవసరం కూడా లేదు. ఇది సహజమైన చదువు. మిమ్మల్ని చదివించి తమ సమానంగా తయారు చేస్తారు. ఇటువంటి అవస్థలోనే పిల్లలైన మీరు వెళ్ళాలి. ఏ విధంగా సతోప్రధాన అవస్థ నుండి వచ్చారో మళ్ళీ అదే అవస్థలోకి వెళ్ళాలి. ఇది అర్థం చేయించడం ఎంత సహజము. ఇంటి పనులు చేస్తూ, నడుస్తూ, తిరుగుతూ స్వయాన్ని పుష్పాలుగా తయారు చేసుకోవాలి. నాలో గడబిడగా ఏమీ లేదు కదా అని చెక్ చేసుకోవాలి. స్వయాన్ని చెక్ చేసుకోవడానికి వజ్రము ఉదాహరణ కూడా చాలా బాగుంటుంది. మీరు స్వయమే భూతద్దం వంటి వారు. కావున నాలో దేహాభిమానము అంశమాత్రం కూడా లేదు కదా అన్నది చెక్ చేసుకోవాలి. ఈ సమయంలో అందరూ పురుషార్థులే, కానీ లక్ష్యము, ఉద్దేశమైతే ఎదురుగా ఉంది కదా. మీరు అందరికీ సందేశాన్ని ఇవ్వాలి. బాబా చెప్పారు, ఖర్చైనా కానీ వార్తాపత్రికల ద్వారా ఈ సందేశము అందరికీ లభించాలి. ఒక్క తండ్రిని స్మృతి చేసినట్లయితే వికర్మలు వినాశనమవుతాయి మరియు పవిత్రంగా అవుతారని చెప్పండి. ఇప్పుడు ఎవరు పవిత్రంగా లేరు. తండ్రి అర్థం చేయించారు, పవిత్రాత్మలు కొత్త ప్రపంచంలోనే ఉంటారు. ఈ పాత ప్రపంచము అపవిత్రమైనది. ఇందులో పవిత్రమైన వారు ఒక్కరు కూడా ఉండరు. ఆత్మ ఎప్పుడైతే పవిత్రంగా అయిపోతుందో అప్పుడు పాత శరీరాన్ని వదిలేస్తుంది. శరీరాన్ని వదలాల్సిందే. స్మృతి చేస్తూ చేస్తూ మీ ఆత్మ పూర్తిగా పవిత్రంగా అయిపోతుంది.
శాంతిధామం నుండి మనం పూర్తి పవిత్ర ఆత్మలుగా వచ్చాము. వచ్చి గర్భమహల్లో కూర్చున్నాము. ఆ తర్వాత ఇంతటి పాత్రను అభినయించాము. ఇప్పుడు చక్రాన్ని పూర్తి చేసి మళ్ళీ ఆత్మలైన మీరు తమ ఇంటికి వెళ్తారు. అక్కడి నుండి మళ్ళీ సుఖధామంలోకి వస్తారు. అక్కడ గర్భమహల్ ఉంటుంది. అయినా ఉన్నత పదవిని పొందేందుకు పురుషార్థము చెయ్యాలి. ఇది చదువు. ఇప్పుడు నరకము, వేశ్యాలయము వినాశనమై శివాలయము స్థాపన అవుతుంది. ఇప్పుడైతే అందరూ తిరిగి వెళ్ళాలి. మేము ఈ శరీరాన్ని వదిలి వెళ్ళి కొత్త ప్రపంచంలో రాకుమారులుగా రాకుమారీలుగా అవుతామని మీరు కూడా భావిస్తారు. కొందరేమో మేము ప్రజలలోకి వెళ్ళిపోతామని భావిస్తారు. ఇందులో పూర్తిగా లైన్ క్లియర్గా ఉండాలి. ఒక్క తండ్రి స్మృతియే ఉండాలి. ఇంకేమీ గుర్తుకు రాకూడదు. అటువంటి వారిని పవిత్రమైన వారు, భికారులని అంటారు. శరీరము కూడా గుర్తు రాకూడదు. ఇది పాత చీచీ శరీరము కదా. ఇక్కడ జీవిస్తూనే మరణించాలన్నది బుద్ధిలో ఉండాలి. ఇప్పుడు మనం తిరిగి ఇంటికి వెళ్ళాలి. మనం మన ఇంటిని మర్చిపోయాము. ఇప్పుడు మళ్ళీ తండ్రి స్మృతిని ఇప్పించారు. ఇప్పుడు ఈ నాటకం పూర్తవుతుంది. తండ్రి అర్థం చేయిస్తారు, మీరందరూ వానప్రస్థులే. మొత్తం విశ్వమంతటిలోనూ మనుష్యమాతృలెవరైతే ఉన్నారో అందరిది ఈ సమయంలో వానప్రస్థావస్థయే. నేను వచ్చాను. ఆత్మలందరినీ వాణి నుండి అతీతంగా తీసుకువెళ్తాను. తండ్రి అంటారు, ఇప్పుడు మీలో చిన్న పెద్ద అందరిది వానప్రస్థావస్థయే. వానప్రస్థమని దేనినంటారో కూడా మీకు తెలిసేది కాదు. తెలియకుండానే వెళ్ళి గురువులను ఆశ్రయించేవారు. మీరు లౌకిక గురువుల ద్వారా అర్ధకల్పం పురుషార్థం చేస్తూ వచ్చారు. కానీ జ్ఞానమేమీ లేదు. ఇప్పుడు తండ్రి స్వయంగా అంటారు, మీలో చిన్న పెద్ద అందరిది వానప్రస్థావస్థయే. ముక్తి అయితే అందరికీ లభించనున్నది. చిన్న పెద్ద అందరూ అంతమైపోతారు. అందరినీ ఇంటికి తీసుకువెళ్లేందుకు తండ్రి వచ్చారు. ఇందులో పిల్లలకు ఎంతో సంతోషం ఉండాలి. ఇక్కడ దుఃఖము అనుభవమవుతుంది. అందుకే తమ ఇంటిని స్వీట్ హోమ్ను స్మృతి చేస్తారు. ఇంటికి వెళ్ళాలనుకుంటారు, కానీ వివేకమైతే లేదు. ఆత్మలైన మాకు ఇప్పుడు శాంతి కావాలని అంటారు. ఎంత సమయం కొరకు కావాలని తండ్రి అడుగుతారు. ఇక్కడైతే ప్రతి ఒక్కరూ తమ తమ పాత్రను అభినయించాలి. ఇక్కడ శాంతిగా ఎవరైనా ఉండగలరా? అర్ధకల్పం ఈ గురువులు మొదలైన వారు మీ చేత ఎంతో శ్రమ చేయించారు. మీరు శ్రమిస్తూ భ్రమిస్తూ ఇంకా అశాంతిగా అయిపోయారు. ఇప్పుడు శాంతిధామం యొక్క యజమాని ఎవరైతే ఉన్నారో వారు వచ్చి అందరినీ తిరిగి తీసుకువెళ్తారు. వారు చదివిస్తూ ఉంటారు కూడా. భక్తిని నిర్వాణధామంలోకి వెళ్ళడం కోసము, ముక్తి కోసమే చేస్తారు. మేము సుఖధామంలోకి వెళ్ళాలని ఎప్పుడు ఎవరి హృదయంలోకి రాదు. అందరూ వానప్రస్థంలోకి వెళ్ళేందుకే పురుషార్థం చేస్తారు.
మీరైతే సుఖధామంలోకి వెళ్ళేందుకు పురుషార్థం చేస్తారు. మొదట వాణి నుండి అతీతమైన అవస్థ తప్పకుండా కావాలని మీకు తెలుసు. భగవంతుడు కూడా పిల్లలతో ప్రతిజ్ఞ చేస్తారు, నేను పిల్లలైన మిమ్మల్ని మన ఇంటికి తప్పకుండా తీసుకువెళ్తాను. దాని కొరకే మీరు అర్ధకల్పం భక్తి చేశారు. ఇప్పుడు శ్రీమతంపై నడిచినట్లయితే ముక్తి జీవన్ముక్తిలోకి వెళ్తారు. లేకపోతే శాంతిధామంలోకైతే అందరూ వెళ్ళాల్సిందే. ఎవరైనా వెళ్ళాలనుకున్నా, వెళ్ళాలని అనుకోకపోయినా డ్రామానుసారంగా అందరూ తప్పకుండా వెళ్ళాల్సిందే. ఇష్టపడినా ఇష్టపడకపోయినా అందరినీ తీసుకువెళ్లేందుకే నేను వచ్చాను. బలవంతంగానైనా కూడా లెక్కాచారాలను సమాప్తం చేయించి తీసుకువెళ్తాను. మీరు సత్యయుగంలోకి వెళ్తారు. మిగిలిన వారంతా వాణి నుండి అతీతంగా శాంతిధామంలో ఉంటారు. ఎవ్వరినీ వదిలేది లేదు. రాకపోయినా సరే శిక్షలను ఇచ్చి దెబ్బలు వేసైనా సరే తీసుకువెళ్తాను. డ్రామాలో పాత్రే ఆ విధంగా ఉంది. అందుకే మీరు మీ సంపాదన చేసుకొని వెళ్ళాలి. అప్పుడు పదవి కూడా మంచిది లభిస్తుంది. చివర్లో వచ్చేవారు ఏ సుఖాన్ని పొందుతారు? తప్పకుండా వెళ్ళాలని తండ్రి అందరికీ చెప్తారు. శరీరాలకు నిప్పు అంటించి ఆత్మలందరినీ తీసుకువెళ్తాను. నాతో పాటు కలిసి కలిసి రావాల్సింది ఆత్మలే. నా మతముపై సర్వగుణ సంపన్నులుగా 16 కళల సంపూర్ణులుగా అయినట్లయితే పదవి కూడా మంచిగా లభిస్తుంది. మీరు వచ్చి మా అందరికీ మృత్యువుని ఇవ్వండని మీరు పిలిచారు కదా. ఇప్పుడిక మృత్యువు వచ్చేసింది. ఎవ్వరూ తప్పించుకోలేరు. ఈ చీచీ శరీరాలు ఇక మిగలవు. మమ్మల్ని తిరిగి తీసుకెళ్ళండని మీరు పిలిచారు. కావున ఇప్పుడు తండ్రి అంటారు, పిల్లలు, ఈ చీచీ ప్రపంచం నుండి మిమ్మల్ని తిరిగి తీసుకువెళ్తాను. మీ స్మృతి చిహ్నము కూడా ఉంది. దిల్వాడా మందిరం ఉంది కదా, అది హృదయాన్ని గెలుచుకునే వారి మందిరము. ఆదిదేవుడు కూర్చొని ఉన్నారు. శివబాబా కూడా ఉన్నారు. బాబ్దాదా ఇరువురు ఉన్నారు. వీరి శరీరంలో బాబా విరాజమానమై ఉన్నారు. మీరు అక్కడికి వెళ్ళినప్పుడు ఆదిదేవుణ్ణి చూస్తారు. ఇక్కడ బాబ్దాదా కూర్చొని ఉన్నారని మీ ఆత్మకు తెలుసు. ఈ సమయంలో మీరు ఏ పాత్రనైతే అభినయిస్తున్నారో దానికి గుర్తుగా స్మృతి చిహ్నాలు ఉన్నాయి. మహారథులు, గుర్రపు స్వారీ, పాదచారులు కూడా ఉన్నారు. అది జడమైనది. ఇక్కడ ఇది చైతన్యము. పైన వైకుంఠం కూడా ఉంది. మీరు మోడల్ని చూసి వస్తారు. దిల్వాడా మందిరము ఎలా ఉందో మీకు తెలుసు. కల్పకల్పము ఈ మందిరము ఇదే విధంగా తయారవుతుంది. మీరు వెళ్ళి దానిని చూస్తారు. కొందరు తికమక పడతారు. ఈ పర్వతాలు మొదలైనవన్నీ పడిపోయి మళ్ళీ తయారవుతాయి. అదెలా జరుగుతుంది? ఈ ఆలోచనలు చేయకూడదు. ఇప్పుడైతే స్వర్గం లేదు. అది మళ్ళీ ఎలా వస్తుంది? పురుషార్థం ద్వారా అంతా తయారవుతుంది కదా. ఇప్పుడు మీరు స్వర్గంలోకి వెళ్ళేందుకు ఏర్పాట్లను చేసుకుంటున్నారు. కొందరు తికమకలోకి వచ్చి చదువునే వదిలేస్తారు. తండ్రి అంటారు, ఇందులో తికమక పడే అవసరమే లేదు.
అక్కడ అంతా మనకు మనం తయారు చేసుకుంటాము. ఆ ప్రపంచమే సతోప్రధానంగా ఉంటుంది. అక్కడి ఫలాలు, పుష్పాలు మొదలైనవన్నీ చూసి వస్తారు. శూభీరసాన్ని తాగుతారు. సూక్ష్మవతనము, మూలవతనములలో ఇవేవి ఉండవు. ఇవన్నీ వైకుంఠంలో ఉంటాయి. ప్రపంచ చరిత్ర, భౌగోళికము రిపీట్ అవుతుంది. ఈ నిశ్చయము పక్కాగా ఉండాలి. ఎవరి భాగ్యంలోనైనా లేకపోతే వారు ఈ విధంగా అడుగుతారు, అదెలా జరుగుతుంది? వజ్రవైఢూర్యాలు ఇప్పుడు ఏవైతే కనిపించడం లేదో అవి మళ్ళీ ఎలా వస్తాయి? పూజ్యులుగా ఎలా అవుతారు? తండ్రి అంటారు, పూజ్యులు మరియు పూజారుల యొక్క ఈ ఆట తయారు చేయబడి ఉంది. బ్రాహ్మణులమైన మనమే దేవతలుగా, క్షత్రియులుగా అవుతాము. ఈ సృష్టి చక్రాన్ని తెలుసుకోవడం ద్వారా మీరు చక్రవర్తి రాజులుగా అవుతారు. మీరు అర్థం చేసుకున్నారు కావుననే ఈ విధంగా అంటారు, బాబా కల్పక్రితము కూడా మిమ్మల్ని కలుసుకున్నాము. మా స్మృతి చిహ్న మందిరమే ఎదురుగా నిలబడి ఉంది. దీని తర్వాతనే స్వర్గస్థాపన జరుగుతుంది. మీ ఈ చిత్రాలు ఏవైతే ఉన్నాయో వీటిలో అద్భుతము ఉంది. వీటిని ఎంత అభిరుచితో వచ్చి చూస్తారు. మొత్తం ప్రపంచంలో ఎవ్వరూ ఎక్కడ ఈ చిత్రాలను చూడలేదు. అలాగే ఎవరు ఇటువంటి చిత్రాలను తయారు చేసే జ్ఞానాన్ని ఇవ్వలేరు. వీటిని కాపీ చేయలేరు. ఈ చిత్రాలు ఖజానా వంటివి. వీటితో మీరు పదమాపదమ భాగ్యశాలురుగా అవుతారు. మా అడుగడుగులో పదమాలు ఉన్నాయని మీరు భావిస్తారు. అది చదువు అనే అడుగు. ఎంతగా యోగాన్ని జోడిస్తారో, ఎంతగా చదువుకుంటారో అంతగా పదమాలు లభిస్తాయి. ఇంకొక వైపు మాయ కూడా ఫుల్ ఫోర్సుతో వస్తుంది. మీరు ఈ సమయంలోనే శ్యామసుందరులుగా అవుతారు. సత్యయుగంలో మీరు సుందరంగా బంగారు యుగం వారిగా ఉండేవారు. కలియుగంలో శ్యామంగా ఇనుపయుగం వారిగా ఉన్నారు. ప్రతి వస్తువు అలాగే ఉంటుంది. ఇక్కడైతే భూమి కూడా బంజరు భూమి వలె ఉంది. అక్కడైతే భూమి కూడా ఫస్ట్ క్లాస్గా ఉంటుంది. ప్రతి వస్తువు సతోప్రధానంగా ఉంటుంది. ఇటువంటి రాజధానికి మీరు యజమానులుగా అవుతున్నారు. అనేకసార్లు అలా అయ్యారు. అయినా కానీ అటువంటి రాజధానికి యజమానులుగా అయ్యేందుకు పూర్తిగా పురుషార్థం చేయాలి. పురుషార్థం లేకుండా ప్రారబ్ధాన్ని ఎలా పొందుతారు? ఇందులో కష్టమేమీ లేదు. మురళి ముద్రించబడుతుంది. ఇక మున్ముందు లక్షలు, కోట్ల సంఖ్యలో ముద్రించబడతాయి. ధనము ఏదైతే మిగిలి ఉందో దానిని యజ్ఞములో ఉపయోగిస్తాము. మా వద్ద అలా పెట్టుకొని ఏం చేసుకుంటామని పిల్లలు అంటారు. ఇక మున్ముందు ఏం జరుగుతుందో చూడండి. వినాశన ఏర్పాట్లను కూడా చూస్తూ ఉంటారు. రిహార్సల్స్ జరుగుతూ ఉంటాయి. తర్వాత శాంతిస్తుంది. పిల్లల బుద్ధిలో మొత్తం జ్ఞానమంతా ఉంది. ఇది చాలా సహజము. కేవలం తండ్రిని స్మృతి చెయ్యాలి. అచ్చా, मीठे मीठे सिकीलधे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को
याद प्यार, गुड మార్నింగ్ और నమస్తే నమస్తే బాబా నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. 1వ పాయింట్, ఈ శరీరాన్ని కూడా మర్చిపోయి పూర్తిగా పవిత్రంగా భికారులుగా అవ్వాలి. లైన్ క్లియర్గా ఉంచుకోవాలి. ఇప్పుడు నాటకం పూర్తయింది. మేము మా మధురమైన ఇంటికి వెళ్తామన్నది బుద్ధిలో ఉండాలి. 2వ పాయింట్, చదువు యొక్క ప్రతి అడుగులోనూ పదమాలు ఉన్నాయి. అందుకే ప్రతిరోజు మంచి రీతిలో చదువుకోవాలి. దేవతా వంశం యొక్క సభ్యులుగా అయ్యేందుకు పురుషార్థం చేయాలి. మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలి, నాకు అతీంద్రియ సుఖము ఎంతవరకు అనుభవం అవుతుంది, సంతోషం ఉంటుందా అని. వరదానము: బుద్ధి యొక్క తోడు మరియు సహయోగమనే చేయి ద్వారా ఆనందాన్ని అనుభవం చేసే భాగ్యశాలి ఆత్మ భవ. వివరణ: ఎలాగైతే సహయోగానికి గుర్తుగా చేతిలో చేతిని చూపిస్తారో అలాగే సదా తండ్రికి సహయోగులుగా అవ్వడము, ఇదే చేతిలో చేయి వేయడము మరియు సదా బుద్ధి ద్వారా తోడుగా ఉండడం అనగా మనస్సు యొక్క లగనము, ప్రేమ ఒక్కరిపై ఉండడము. గాడ్లీ గార్డెన్, భగవంతుని పుష్పాల తోటలో చేతిలో చేయి వేసి కలిసి కలిసి నడుస్తున్నాము అన్న ఈ స్మృతియే సదా ఉండాలి. దీని ద్వారా సదా మనోరంజనంలో ఉంటారు. సదా సంతోషంగా మరియు సంపన్నంగా ఉంటారు. ఇటువంటి భాగ్యశాలి ఆత్మలు సదా ఆనందాన్ని అనుభవం చేస్తూ ఉంటారు. స్లోగన్: ఆశీర్వాదాల ఖాతాను జమ చేసుకునేందుకు సాధనము సంతుష్టంగా ఉండటము మరియు సంతుష్టపరచడము. ఓం శాంతి.